నమస్తే గురుగారు. నమస్తే. మనీ ప్లాంట్ పెంచుకుంటే మంచి జరుగుతుందా? అగర్ దానికి పెరగలేదు, మధ్యలో పెరగకుండా ఆకులన్నీ వాడిపోతున్నాయి అనుకుంటే భయపడుతుంటారు, అరే మా మనీ ఎంత వేస్ట్ అవుతుందని. ఇట్లా అసలు మనీ ప్లాంట్ పెంచుకుంటే డబ్బులు వస్తాయా అనేది ఒక చిన్న క్లారిఫై కావాలి సార్ చాలా మందికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, మనీ ప్లాంట్ పెట్టుకోవడం ద్వారా డబ్బులు వస్తుందా లేదా అంతే ప్రధానమైన ప్రశ్న అందరికీ కూడా. అవును సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన డబ్బులే, కానీ నడిపించేది డబ్బులుగా. డబ్బు కాదు, డబ్బులతో అన్నీ కొనలేమనుకోండి, బట్ నడిపించేది మాత్రం డబ్బులు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ప్లాంట్ యొక్క తత్వం అర్థం చేసుకోవాలి మీరు. మనీ ప్లాంట్ ఎలా ఉంటుంది చూసారా, అది అల్లుకుంటుంటుంది. అవును, అల్లుకుంటుంది అంటే అల్లుకుంటూ పోయే గుణం నీలో ఉంటే నీకు డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అనుకుంటే డబ్బులు రావు. అందరినీ కలుపుకుంటూ అల్లుకుంటూ పోయే తత్వం మీలో ఉంటే డబ్బులు వస్తాయి. ఓకే, అడ్జస్టబుల్ అయ్యే తత్వం ఉంటే మీలో డబ్బులు వస్తాయి. అది దాన్ని వదిలేస్తే మీరు అదేం చేస్తుంది తెలుసా, ఎక్కడెక్కడ ఏముంటుంది అలా 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 వెళ్ళిపోతుంటే మొత్తం అల్లేసుకుంటుంది. దాన్ని సామ్రాజ్యాన్ని దానికి ఇస్తే అది దాన్ని మొత్తం అల్లేసుకుంటుంది. అవును సార్, వేరే మొక్కల్లా కాదు, అది కాదు. దానికి మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా ఇదే ఉండాలి అదే ఉండాలి. నీరుంటే నీరుతో పెరిగిపోతుంది, మట్టి ఉంటే మట్టితో పెరిగిపోతుంది. అవును సార్, దేనికైనా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనీ ప్లాంట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ప్లాంట్స్ ఏవైనా ఇంట్లో, మనీ ప్లాంటే కాదు, ఏవైనా మీకు డబ్బులు రావాలి అంటే ఒక్క మనీ ప్లాంట్తో వస్తుంది అనుకుంటే మీరు తప్పేది. ఏ ప్లాంట్తో అయినా డబ్బులు వస్తాయి, అయితే అది ఎక్కడ పెడితే వస్తాయి, ఆగ్నేయంలో పెట్టాలి మీరు. ఆగ్నేయంలో పెట్టాలి. ఎందుకు? అగ్ని వెలగాలంటే ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ వేటి ద్వారా వస్తుంది, ప్లాంట్స్ ద్వారా వస్తుంది. అవును సార్ కదా. సర్వసాధారణంగా కూడా మనకి ఆగ్నేయం తూర్పు భాగం నుంచి ఆగ్నేయం దక్షిణం వైపు కనుక మొక్కలు ఉంటే, ఒకటి సోషల్ కమ్యూనికేషన్స్ మనకి బయట సోషల్గా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధనం నిలబడుతుంది, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు శాస్త్రపరంగా. అలాగే ప్రకృతికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతున్నాం. మనం ఇంత కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాము, మరి ఆక్సిజన్, మనకు కావాల్సిన ఆక్సిజన్ కావాలంటే మొక్కలు పెంచాలిగా. అవును సార్. అలా ప్రతి ఇంటి వాళ్ళు అపార్ట్మెంట్స్ అయితే బాల్కనీస్లోని ఆగ్నేయం బాల్కనీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ బాల్కనీస్లో కనుక పెంచగలిగితే అగ్నికి వాయువు తోడవడం ద్వారా డబ్బులు వస్తాయి. అగ్నికి వాయువు తోడైతేనే అగ్ని మండేది. అవును సార్. అట్లా అయితే ప్లాంట్ ద్వారా మనం తెలుసుకుంటూ మనీ ప్లాంట్ని పర్టికులర్గా ఆగ్నేయం లేదా తూర్పు వైపు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా ఉంటే ఉత్తరం వైపు కూడా పెట్టుకోవచ్చు మనీ ప్లాంట్ని. సార్ ఇప్పుడు మనీ ప్లాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్క్రీపరు, ఒకటి చిన్న గ్లాస్లో. అవును, ఇంతే ఉంటుంది. అది దాని డిజైన్ అమ్ముతుంటారు. కొన్ని ప్లేస్లలో చాలా ఎక్స్పెన్సివ్ అమ్ముతారు. అవునవునవును. అసలు మనీ ప్లాంటే ఇది మనీ ప్లాంటా లేకుంటే అది మనీ ప్లాంటా? 2 మనీ ప్లాంట్స్ అనండి, డిఫరెంట్ అవి యాక్చువల్గా. ఓకే. ఒకటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనీ ప్లాంట్ కాదు, ఇంకో ప్లాంట్ కాదు. తూర్పు భాగం నుంచి, తూర్పు ఈశాన్యం దగ్గర నుంచి మొదలు పెడితే, ఈశాన్యంలోకి వెళ్ళకూడదు, మళ్ళీ తూర్పు ఈశాన్యం నుంచి మొదలు పెడితే ఇటు దక్షిణం మధ్య వరకు కూడా మీరు ఎంత పెంచితే అన్ని డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా దానికి తిరుగులేదు. ఎందుకంటే శాస్త్రంలో దాన్ని అగ్ని భాగం అన్నారు, వాయు భాగం అన్నారు. ఇప్పుడు విశ్వకర్మ రాసినటువంటి పుస్తకాల్లో ఒక్కొక్క దిశకి ఒక్కొక్క దేవతని చెప్పారు కదా అతను. సూర్యుడున్నాడు, యముడున్నాడు, బుధుడున్నాడు, కుబేరుడున్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు ఉన్నాడు, వరుణదేవుడు ఉన్నాడు అని చెప్పాడు కదా. వాళ్ళకి ఎవరు ఫ్రెండ్స్? అగ్నిదేవుడికి ఎవరు ఫ్రెండ్? వాయుదేవుడు ఫ్రెండ్. వాయువుని మనం అక్కడ ప్రవేశపెడుతున్నాం, అప్పుడు అగ్ని మండాలిగా. అగ్ని పెరుగుతూనేగా మనకు డబ్బులు వచ్చేది, అంతే కదా, ఎనర్జీ వచ్చేది. అట్లా అనమాట, పవర్ఫుల్ అవుతాం కదా మనం. ఇప్పుడు అగ్ని వస్తే ధనం ఉంటే ఎందుకు పవర్ఫుల్ అవుతాం అంటే అగ్ని పెరిగింది, పవర్ఫుల్ అవుతున్నాం మనం. అట్లా దానివల్ల ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి.